కంటికి కనిపించేది తల్లి ప్రేమ అయితే మనసుకు తెలిసేది మాత్రం తండ్రి ప్రేమ అని అంటారు. నవమాసాలు తల్లి మోస్తే ఆ బిడ్డ భూమి మీద పడి తన కాళ్లపై జీవితాన్ని బతకటం మొదలు పెట్టే వరకు మోసేది మాత్రం తండ్రి. తండ్రి జీవితాంతం కొవ్వొత్తులా కరిగిపోతూ బిడ్డ జీవితంలో వెలుగులు నింపుతాడు. ఇక ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే తనకంటూ ఏమీ ఉండదు. తండ్రి అంటే బాధ్యత, బాధ్యత అంటే తండ్రి అన్నట్లుగా అతని ప్రయాణం సాగుతుంది. ఇక వర్షం మధ్య ఓ తండ్రి తన బిడ్డల ఆకలిని తీర్చడానికి పడిన కష్టం ఎలాంటి వాళ్ళ గుండెనైనా పిండేసి కన్నీళ్లను తెప్పిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో 90 మిలియన్లకు పైగా నెటిజన్లను కదిలించిన ఈ వీడియో జీవితంలో అన్నీ అందరికీ దొరకవు అంటానికి, అదేవిధంగా మన దేశంలో ఇంకా గాజుల మెడలతో పాటు పూరిగుడిసెలున్నాయని, ఆ పూరిగుడిసెలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారని రుజువు చేస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలో ఓ తండ్రి తన బిడ్డల ఆకలిని తీర్చాలనుకున్నాడు. నిలువ నీడలేని తన ముందున్న మార్గం ఒక్కటేనని రోడ్డుపై కట్టెల పొయ్యిని వెలిగించాడు. దానిపై అన్నాన్ని ఉడికించాడు. ఇక పొయ్యి మంట ఆరిపోకుండా అతని బిడ్డలు తలపై ఓ పెద్ద చెక్క ముక్కను పెట్టుకొని అడ్డుగా ఉన్నారు. తండ్రి మాత్రం వర్షంలోనే తడుస్తూ వంట చేస్తున్నాడు. హృదయాన్నే కదిలించే ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో గిరిజా ప్రసాద్ దుబే అనే ఐడితో షేర్ చేశారు. దీన్ని 90 మిలియన్లకు పైగా నెటిజన్లు చూశారు. 9 మిలియన్ల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇక నెటిజన్ల గుండె తరుక్కుపోయింది ఈ వీడియోను చూసి. అలాగే వారు కూడా భావోద్వేగానికి లోనవుతూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నా ఇంకా ఇది లేదంటూ జీవితంలో చింతించే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఏమనుకోవాలి? వీరికి కనీసం ఉండడానికి నీడ లేదు, వండుకొని తినడానికి లేదు, అయినా జీవితాన్ని బతుకుతున్నారని చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేవుడు ఒకరోజు ఇలాంటి వారి కలలను కూడా తీర్చాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఓ తండ్రికి తన బిడ్డల పట్ల ఉన్న ప్రేమ, ఆరాటం, బాధ్యతను ప్రదర్శిస్తుంటే, అభివృద్ధిలో ప్రపంచంలో పోటీ పడుతున్న మన దేశంలో ఇంకా ఇలా పేదరికం నడిరోడ్డుపైన ఉందని నిరూపిస్తోంది. బ్రతుకు తెరువు కోసం మారుమూల గ్రామాల నుంచి కట్టుబట్టలతో పట్టణాలకు తరలి వస్తున్న వారి కోసం ఫుట్పాత్లే నివాసాలు. ఎండాకాలం, చలికాలం ఎలాగోలా గడిచిపోతే ఇక వర్షాకాలం మాత్రం వీరికి పెద్ద గండంగా మారుతుంది. ఉండడానికి లేక, కనీసం వండుకొని తినడానికి కూడా లేక దుర్భరంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇలా దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్న వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇలాంటి వీడియోలు రుజువు చేస్తున్నాయి.